సార్ నమస్కారం సార్. చెప్పండి. హెల్త్ సైడ్ నుంచి సార్. సార్ తమరు రేపు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఓపెన్ చేయలేకపోతున్నారు, అంటే డిక్లేర్ చేయబోతున్నారు సార్. సో అది హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. సో హెల్త్కి మ్యాక్సిమం ఇంపార్టెన్స్, అలాగే హ్యాపీనెస్కి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎప్పుడూ లేనట్టు ఆల్మోస్ట్ 15,882 crores లాస్ట్ ఇయర్ బడ్జెట్ సార్. ఈ సంవత్సరం 18,421 కోట్లు ఇచ్చారు, ఆల్మోస్ట్ 16% ఇంక్రీజ్. ఇది హైయెస్ట్ ఇంక్రీజ్ ఎనీ సింగిల్ ఇయర్ సార్. ఇది 6.25% ఆఫ్ అవర్ బడ్జెట్ సార్. ఆల్మోస్ట్ ఓవరాల్ బడ్జెట్ 2.94 lakhs లో ఇది 6.25%. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ టార్గెట్ ఈజ్ 7% సార్. అంటే హెల్త్ మీద 7% ఖర్చు పెట్టాలని ఆస్పిరేషనల్ టార్గెట్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యే స్టేజ్ లో మనకి రీసోర్సెస్ అందుబాటులో పెట్టారు సార్. సో దీనికి ప్రత్యేకంగా మీకు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత ఫస్ట్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సబ్సిక్వెంట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా తమరు మెయిన్ గా ప్రివెంటివ్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అలాగే 100% ఆభా ఐడి క్రియేట్ చేయమన్నారు. తర్వాత ఈ ప్రివెంటివ్ హెల్త్ చేయడానికి కూడా డిసీజ్ ప్రొఫైల్ మనకి ఐడియా ఉండాలి. కాబట్టి ఓవరాల్ గా మనం ఏదైతే స్క్రీనింగ్ చేస్తున్నామో దాని మీద ప్రాపర్ గా యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ, దాని ప్రకారం టాప్ 10 డిసీజెస్ మనం కనుక్కుని వాటి జియోగ్రఫికల్ స్ప్రెడ్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి అనే దాని మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోమని డైరెక్షన్స్ ఇచ్చారు. సో దీని మీద మనం కొన్ని యాక్టివిటీ, అలాగే ఎస్డిజి గోల్స్ 2030కి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం రీచ్ అవ్వాలి సార్. సో దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం 2030 దాకా వెయిట్ చేయకోకుండా ముందే గోల్స్ మనం రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేయమన్నారు. సో దీని మీద జస్ట్ ఈ ఎస్డిజి గోల్స్ ఎంఎంఆర్ కానీ, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ, అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ, ఎనీమియా ప్రెగ్నెంట్ ఉమెన్, అడాలసెంట్ గర్ల్స్ లో ఎనీమియా కానీ, అలాగే టీబీ ఇన్సిడెంట్స్ కానీ, వీటి మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ 3 months నుంచి వేరియస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాం సార్. కలెక్టర్స్ తెలుసు, బట్ జస్ట్ ఓన్లీ ఫోకస్ ఇవ్వడానికి ఒకసారి ఈ 4 items మీద ఈ యాక్షన్ టేకన్ రిపోర్ట్ తమరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దీని మీద ఒక చిన్న స్లైడ్స్ పెట్టాము. ఒకటి మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో సార్, రేట్. ఇది 1 lakh లైవ్ బర్త్స్ లో ఎంతమంది తల్లులు ప్రెగ్నెన్సీ టైంలో చనిపోతున్నారు అని. ఎస్డిజి టార్గెట్ 70 per 1 lakh సార్. సో ఇండియా ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ 97. ఏపీ మన 45 మనం స్థాయిలో ఉన్నాం సార్. ఇది SRS 2020 సర్వే ప్రకారం. కేరళ ఈజ్ మనం ఈవెన్ దో మన ఎస్డిజి గోల్ కన్నా తక్కువ ఉన్నప్పటికీ కూడా బెస్ట్ స్టేట్ కేరళ 19 ఉంది సార్. మనం ఇప్పుడు స్వర్ణాంధ్రాలో <5 అని టార్గెట్ పెట్టుకున్నాం సార్ 2047కి. బట్ ఈవెన్ దో 2030 టార్గెట్ మనం ఆల్రెడీ రీచ్ అయినప్పటికి కూడా మనకన్నా బెస్ట్ స్టేట్ కేరళ ఉంది, అలాగే మనం 4th పొజిషన్ లో ఉన్నాం సార్. సో దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే కనుక కొన్ని ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. అది కలెక్టర్స్ ను కూడా ఫోకస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకటి, ఈ 3rd and 4th ANC చెకప్స్ అనేది డెలివరీ పాయింట్స్ లో కనుక చేస్తే అట్లీస్ట్ డాక్టర్ కి ప్రెగ్నెంట్ ఉమెన్ కి కనెక్ట్ ఉంటుంది. ఓన్లీ పిహెచ్సిలోనే కాకుండా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అట్లీస్ట్ సిహెచ్సిలో కానీ టెరిషరీ హెల్త్ ఫెసిలిటీలో ఎక్కడైతే గైనకాలజిస్ట్, అనస్థిస్ట్ ఉంటారో అక్కడ మనం బర్త్ ప్లానింగ్ చేసి అక్కడ కనుక మనం కనెక్ట్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుందని వాళ్ళకి కొంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చి కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. మనం ఈ హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా 15% ఉంది ఇప్పుడు యాజ్ పర్ RCH డేటా ప్రకారం మనం యాప్లో. బట్ ఇది జనరల్ గా 30% కన్నా ఎక్కువ ఉండాలి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా అంటే మనం ర్యాపిడ్ టెస్ట్ ప్రతి మంత్ చేస్తున్నాం సార్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి. బట్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ వీన్ నుంచి మనం బ్లడ్ తీసి
కరెక్ట్ గా చూస్తే కనుక అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఏదైనా తక్కువ ఉంటే కనుక ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. అలాగే ఈ వీళ్ళందరినీ కూడా ఒకేసారి అంటే 9th జనరల్ గా ప్రతి మంత్ మనం వీళ్ళకి హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు సార్ ఏఎన్సి చెకప్స్ కి. అందరూ ఒకేసారి వెళ్ళేటప్పటికి కాన్సన్ట్రేట్ చేయడం కష్టమవుతోంది కాబట్టి సెకండరీ అండ్ టెరిషరీ హాస్పిటల్లో స్ట్రాగర్డ్ మేనర్ లో తీసుకొచ్చి వాళ్ళకి సఫిషియంట్ టైం ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం సార్. అలాగే బ్లడ్ అండ్ బ్లడ్ కాంపోనెంట్స్ కూడా ప్రాపర్ గా ఉండేటట్టు ఆర్గనైజ్ చేస్తున్నాము. అది కొంచెం కలెక్టర్స్ దీని మీద, ఎందుకంటే మనం ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో చనిపోవడం అనేది చాలా బ్యాడ్ సైన్ కాబట్టి ఇది కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇందులో జస్ట్ డిస్ట్రిక్ట్స్ మనకి కొంచెం ట్రైబల్ ఏరియాలో కొంత చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఈ ఫీడర్ అంబులెన్స్ లని అన్ని రకాల ఫెసిలిటీస్ కొంత ఇంప్రూవ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. వీల్ వర్క్ టుగెదర్ సార్. ఈ సీతారామరాజు ఏఎస్ఆర్, మన్యం, అనకాపల్లి, విజయనగరం అండ్ అనంతపూర్ ఇది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి సార్. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేషియో సార్. మనకి ఎస్డిజి టార్గెట్ <14 సార్. ఇండియా 28, ఏపీ ఎస్ఆర్ఎస్ ప్రకారం 24 ఉంది. అంటే ఇది ఎస్ఆర్ఎస్ బేసిక్ గా శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సార్, శాంపుల్ బేసిస్ మీద చేస్తారు. బట్ యాక్చువల్ గా మనం మానిటర్ చేస్తుంది ఇప్పుడు 8 కి మనం రీచ్ అయ్యాం సార్. సో లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అప్పుడు చూస్తే కనుక 8.98 ఉంది. అలాగే కొంచెం బ్రీఫ్ గా, ఎందుకంటే టైం తక్కువ ఉంది. వెల్ఫేర్ చేసిన తర్వాత ప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ 5 minutes మీరు సెన్సిటైజ్ చేయండి. దే విల్ వర్క్ ఇట్ అవుట్, అగైన్ విల్ టేక్ ఇట్ అప్. ఈ రోజు సరిగా రాని వాళ్ళందరినీ నెక్స్ట్ టైం ఫస్ట్ మీద పెట్టుకుంటాం. విల్ వర్క్ ఇట్ అవుట్. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ కూడా కేరళ 6 సార్. దీన్ని మనం అట్లీస్ట్ రీచ్ అవడానికి ఆల్మోస్ట్ 8కి వచ్చాము. లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లాస్ట్ ఇయర్ తో కంపారిటివ్ గా ఇంప్రూవ్ అయింది సార్. 8.98 నుంచి 8కి వచ్చాము. సో దాని మీద ఏమేమి యాక్షన్ తీసుకోవాలనేది కలెక్టర్స్ క్లారిటీ ఉంది సార్. అండ్ ఇదంతా కూడా ప్రజెంటేషన్ కూడా చాలా ముందే వాళ్ళ ప్రజెంటేషన్ పంపించాము. నెక్స్ట్ ఎనీమియా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ లో మేజర్ ప్రాబ్లమ్ సార్. ఇది ఆల్మోస్ట్ ఇండియాలో 52.2% ప్రెగ్నెంట్ ఉమెన్ ఎనీమిక్ గా ఉన్నారు. ఏపీలో మనం లాస్ట్ 1 year లో చూస్తే కనుక కొంచెం బాగా సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. 33.4% వచ్చారు. కేరళ బెస్ట్ స్టేట్ 31.4 ఉంది. స్వర్ణాంధ్ర <1% అని పెట్టుకున్నాము. బట్ బెస్ట్ గ్లోబల్లీ చూస్తే యుఎస్ఏ 12% ఉంది సార్. సో మనం అట్లీస్ట్ ఇండియాలో బెస్ట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా బేసిక్ గా ట్రైబల్ పాపులేషన్ కొంత ఎనీమియా మేజర్ ఇష్యూ ఉంది సార్. ఏఎస్ఆర్, మన్యం, చిత్తూరు, తిరుపతి, పల్నాడు వీటిలో అంటే మోర్ దాన్ ద డిస్ట్రిక్ట్ మన స్టేట్ యావరేజ్ ఎక్కువ ఉంది. దానికి ఐరన్ సూక్రోజ్ ఇంజెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తో మనం టైఅప్ చేయడం జరిగింది సార్. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూట్రిషన్ కిట్ అందరికి ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేటింగ్ ఉమెన్ కి ఇస్తున్నారు. అది కూడా మేము యాప్ లో 2 API తీసుకుని ఇంటిగ్రేట్ చేసి అందరికీ అందుతుందా లేదా అనేది చూస్తున్నాము. సో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. తర్వాత ట్యూబర్క్లోసిస్ ఒకటి మేజర్ ఇష్యూ సార్. అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు 2027 కి టీబీ ముక్త్ భారత్ ఉండాలి అనేది అనౌన్స్ అంటే టార్గెట్ పెట్టారు సార్. అంటే మనకి టీబీ ముక్త్ భారత్ అచీవ్ అవ్వాలంటే కనుక <40 per 1 lakh ఈ మనం ఇన్సిడెన్స్ రేట్ ఉండాలి సార్. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం 174 లో ఉన్నాము. కేరళ బెస్ట్ స్టేట్ 68 ఉంది. సో మనం స్వర్ణాంధ్ర టార్గెట్ మనం <40 పెట్టుకున్నాము. సో ఇందులో మనం వనరబుల్ పాపులేషన్ అంటే బేసిక్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళు, హెచ్ఐవి ఉన్న వాళ్ళు, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, పాస్ టీబీ కేసెస్, అలాగే టీబీ కేసులు ఉన్న హౌస్ హోల్డ్స్, అలాగే బిఎంఐ <18 ఉన్న వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి ప్రతి సంవత్సరం 2 సార్లు ప్యాసివ్ టెస్టింగ్ అంటే వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ లేకపోయినా ప్యాసివ్ టెస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఇది దీనివల్ల కొంత డెఫినెట్లీ మనకి మనం స్క్రీనింగ్ ఎర్లీగానే చేయడం వలన కొంత మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది ట్రీట్మెంట్ పెట్టి. ఇక్కడ నిక్షయ మిత్రాస్ తో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వీళ్ళకి పేషెంట్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 6 months న్యూట్రిషన్ కిట్ ఒకటి సప్లై చేయడం జరుగుతుంది సార్. సో
అది కలెక్టర్స్ కొంచెం లోకల్ సిఎస్ఆర్ కంపెనీస్ తో కోఆర్డినేట్ చేసి 100% మనం గనక చేయగలిగితే న్యూట్రిషన్ బాగుంటే గనక టీబీ త్వరగా తగ్గుతుంది అండ్ మెడిసిన్స్ కూడా బాగా ఉపయోగపడతాయి సార్. నెక్స్ట్ సార్, యూనివర్సల్ క్యాన్సర్ స్క్రీనింగ్. సో లాస్ట్ టైం మీరు 100% ఆభా ఐడి క్రియేషన్ అని చెప్పారు సార్. NCD-3 సర్వే ఇప్పుడు జరుగుతోంది, లాస్ట్ 1 month నుంచి స్టార్ట్ చేశాము. సో ఇందులో కంపల్సరీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా, ఎస్పెషల్లీ మనకు టోటల్ గా చూస్తే కనుక సార్ అరౌండ్ 70,000 న్యూ కేసెస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇయర్ క్యాన్సర్ కేసెస్ బయటపడుతున్నాయి. అలాగే 40,000 డెత్స్ బయటపడుతున్నాయి సార్. సో మన ఇండియాలో చూస్తే 9.1 lakh డెత్స్ ఈ క్యాన్సర్ వలన అవుతోంది. మనం ఎన్టీఆర్ వైద్య సేవలో సుమారు లాస్ట్ ఇయర్ 640 కోట్లు మనం ఓన్లీ క్యాన్సర్ కేర్ మీద ఖర్చు పెట్టాల్సి వచ్చింది సార్. సో ఇందులో బ్రెస్ట్, ఓరల్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ 34% ఉన్నాయి సార్. ఇవి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలము, ఎగ్జామిన్ చేయగలము, పెద్ద ఎక్కువ మేజర్ ఎక్విప్మెంట్స్ అవసరం లేదు. సో అందుకని ఈ మూడింటిని కాన్సన్ట్రేట్ చేసి సిహెచ్ఓల్ని, ఏఎన్ఎంని మన డాక్టర్ హోమీ బాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టాటా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్, అలాగే స్విమ్స్ క్యాన్సర్ హాస్పిటల్, వీళ్ళందరితో కూడా మన GGH లో ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ వింగ్ వాళ్ళతో కూడా కలిపి వాళ్ళందరినీ ట్రైన్ చేసి, మన సిహెచ్ఓల్ని విలేజ్ లెవెల్లో ట్రైన్ చేసి వాళ్ళతో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించి, దాని తర్వాత అందులో ఎవరైతే సస్పెక్ట్ కేసులు ఉన్నాయో వాళ్ళు మెడికల్ ఆఫీసరు సంచార చికిత్సలో వెళ్ళినప్పుడు ప్రతి 15 days కి విలేజ్ కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు నిజంగా గనక అది సస్పెక్ట్ కేసు అని గనక ఫీల్ అయితే గనక మనం ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ మెడికల్ కాలేజెస్ కి టైఅప్ చేసి అక్కడ పంపించే ఏర్పాటు చేశాం సార్. ఇది ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. ఎంటైర్ కంట్రీలో కూడా యూనివర్సల్ స్క్రీనింగ్ ఈ స్కేల్లో చేయడం ఫస్ట్ టైం సార్. సో కొంత యాడ్ క్యాంపెయిన్ కూడా టేకప్ చేస్తున్నాము. ఆనరబుల్ మినిస్టర్ కొంత సెలబ్రిటీస్ తో కూడా మాట్లాడారు. సో కొంత వాళ్ళు కూడా చెప్తే, క్యాన్సర్ సర్వైవర్స్ కూడా చెప్తే గనక ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఉంటుందని. సో క్యాన్సర్ మనకి సెకండ్ హైయెస్ట్ డెత్ కాజ్ సార్ మన NCDs లో. ఆల్మోస్ట్ 15% డెత్స్ క్యాన్సర్ తో అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి స్క్రీనింగ్ ఆఫ్ చిల్డ్రన్, హెల్త్ స్క్రీనింగ్. RBSK లో హెల్త్ స్క్రీనింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ 69 లక్షల. లాస్ట్ టైం మీరు ఈ మెగా టీచర్ పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా హెల్త్ కార్డ్స్ చూశారు. సో ఇందులో మనం ఆల్మోస్ట్ 69 లక్షల మంది 6 months నుంచి 6 years అంగన్వాడీ పిల్లలు 28 లక్షల మంది, అలాగే స్కూల్ కు వెళ్లే వాళ్ళు అప్ టు 18 years 41 lakhs మెంబర్స్. వీళ్ళందరికి కూడా 100% 4Ds లో, అంటే 32 హెల్త్ కండిషన్స్ లో మనం ఇనీషియల్ గా మన CHO, అంటే మనం BSc నర్సింగ్ వాళ్ళని ఎవరైతే విలేజ్ లెవెల్లో అపాయింట్ చేశామో వాళ్ళు ANM చెక్ చేసి, దాని తర్వాత మెడికల్ ఆఫీసర్ చెక్ చేసిన తర్వాత అది రిఫరల్ కావాలి అనేది డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ఆల్మోస్ట్ మన స్టేట్ లో 34 పెట్టాం సార్. సో వీటిలో అన్ని స్పెషలిస్టులని పెట్టడం జరిగింది. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఐడెంటిఫై చేశాము. అంటే హెయిర్ లిప్, క్రెఫ్ట్ ప్యాలెట్, అలాగే క్లబ్ ఫుట్, హార్ట్ హోల్ ఉంటే రకరకాల డిఫిషియన్సీస్ తో సుమారు మన ఎక్స్పీరియన్స్ 6.4% స్క్రీన్ చిల్డ్రన్ కి ప్రాబ్లం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అరౌండ్ 4.4 lakh మెంబర్స్ ఉంటారు. సెకండరీ టెరిషరీ కేర్ కావాల్సిన వాళ్ళు అరౌండ్ 2.07 lakh మెంబర్స్ ఉంటారు సార్. వాళ్ళందరినీ కూడా హ్యాండ్ హోల్డ్ చేయడానికి ఆర్గనైజ్ చేశాము. ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా టైఅప్ చేశాము. కలెక్టర్స్ రిక్వెస్ట్ చేసేది ఈ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ NCD-3 అలాగే RBSK కూడా ప్రాపర్ గా ఎఫెక్టివ్ గా జరిగేటట్టు కనుక తీసుకోగలిగితే ఇట్ విల్ బి యూస్ఫుల్ సార్. అనదర్ మేజర్ ఇష్యూ ఈజ్ హైయెస్ట్ మోర్టాలిటీ ఇన్ NCDs ఈజ్ CVD సార్, కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో ఇది ఆల్మోస్ట్ 32% మెంబర్స్ ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ తో చనిపోతున్నారు. యాన్యువల్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 47 లక్షల మంది మన ఇండియాలో చనిపోతున్నారు. యావరేజ్ ఏజ్ చూస్తే 49 years 2022లో ఈ పర్టికులర్ మన కోవిడ్ వచ్చిన తర్వాత మనం చూస్తే కనుక ఇంకా ఆ ఏజ్, మీడియన్ ఏజ్ తగ్గిపోతోంది. అంటే బాగా యంగర్ పీపుల్ మోర్ దాన్ 60 years ఇది వరకు ఎక్కువ మంది చనిపోయేవారు సార్, అంటే హార్ట్ అటాక్స్ తో. అది ఓన్లీ ఇప్పుడు 21 to 25% తగ్గింది. అండ్ లోయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చనిపోవడం అనేది బాగా పెరిగింది. అందుకని దీని మీద మనం వెళ్ళిపోతున్నాం. కొంచెం హైలైట్ చేసి సెన్సిటైజ్ చేయండి, ఎందుకంటే టైం. అంటే స్టెమీలో నియరెస్ట్ హాస్పిటల్, అంటే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు
నియరెస్ట్ ఫెసిలిటీలో మనకి గోల్డెన్ అవర్ లో వాళ్ళు మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రతి సిహెచ్సి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ని వీళ్ళందరినీ ట్రైన్ చేసి స్టెమీ ప్రోగ్రామ్ ఒకటి గుండెకు భరోసా అని పెడదామని సార్ తమరు ఒప్పుకుంటే. సో ఇది వీళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళు ఈసీజీ తీసి ఆ ఈసీజీ హైయర్ సెంటర్ కి పంపించి అంటే హబ్ హాస్పిటల్ కి పంపించి ఒక 45,000 రూపాయలు బయట మార్కెట్ లో ఉండే టెనెక్టాప్లాజ్ ఇంజెక్షన్ అని ఇచ్చి థ్రాంబాలిసిస్ చేసినందువలన వాళ్ళని ఇమీడియట్ గా బ్లాక్ రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆ నియరెస్ట్ ఫెసిలిటీ ఎక్కడైతే కార్డియాక్ కేర్ ఫెసిలిటీ ఉందో అక్కడికి పంపించడానికి అవకాశం ఉంది. లాస్ట్ 5 నెలల్లో మనం చూస్తే కనుక సుమారు 1,37,000 మందిని మనం థ్రాంబాలిసిస్ చేసి వాళ్ళకి హార్ట్ మజిల్ లాస్ లేకుండా మనం సేవ్ చేయగలిగాం సార్. అలాగే హెల్త్ రికార్డ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా మనం ఇండియాలో హైయెస్ట్ ఈహెచ్ఆర్ లింకేజ్ ఉంది సార్. 5.57 crores లింక్ చేయగలిగాము. సో యూపీహెచ్సిలోను టీచింగ్ హాస్పిటల్లోనూ బాగా జరుగుతోంది. బట్ పిహెచ్సి అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఇది జస్ట్ ఎక్కడెక్కడ బాగా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేయాలనేది ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు అదే సార్, అంటే మనం టెక్నికల్ గా జీజీహెచ్ లోను అలాగే యు మేక్ ఇట్ ఎవ్రీవేర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మ్యాండేటరీ, ప్రైవేట్ వాళ్ళకి కూడా చెప్దాం. ఎస్ సార్, చేయమందాం, అప్డేట్ చేయమందాం. ఎస్ సార్, అంటే సిహెచ్సి లో మాదే సార్, అంటే మేము ట్రైన్ చేసి అంతా చేస్తున్నాము. మిగతా హైయర్ సెంటర్స్ లో అయ్యింది సార్. సిహెచ్సి లో ఇంకా స్టెబిలైజ్ అవ్వాలి. వాట్ ఈస్ ది టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ యూ కెన్ హ్యావ్ ఇట్? కెన్ యూ డూ విత్ ఇన్ 1 month టైమ్ ఆర్ 2 months టైమ్? 100%. 2 months లో మనం 100% చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టడం జరిగింది సార్. ట్రైనింగ్స్ ఇచ్చాము కింద, అంటే బేసిక్ గా పిహెచ్సి లోను సిహెచ్సి లో. నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి 100% చేయలేరా? న్యూ ఇయర్ అంటే జనవరి ఎండింగ్ కి టార్గెట్ చేశాం సార్ 100%. అంటే ఒక్క రిజిస్ట్రేషనే కాకుండా ఐపీ మాడ్యూలు, అలాగే క్లినికల్ మాడ్యూలు, ల్యాబ్ మాడ్యూలు, ఫార్మసీ మాడ్యూల్ అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేయడానికి చేస్తున్నాం సార్. యు డూ వన్ థింగ్. ఓకే, ఇప్పుడు 78% అయ్యింది. 78% ని అనలైజ్ చేసి స్టేట్ వైజ్ ప్రివెంటివ్ యాక్షన్, క్యూరేటివ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ వైజ్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఐడియాస్ ఇచ్చి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. నాకు కావాల్సింది ఏంటంటే హౌ టు రెడ్యూస్ డిసీజ్ ప్రొఫైల్. దాన్ని మీరు వర్కౌట్ చేస్తే హెల్త్ బడ్జెట్ చాలా తగ్గుతుంది. అనలిటిక్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్వి. మీరు ఆ డేటా బేస్ చేసుకొని ఒకసారి కూర్చుందాం. నేను కూడా కొన్ని ఐడియాస్ ఇస్తాను. వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ నౌ. జిఎఫ్ఎస్టీను తర్వాత ఏఐజీ, మెటెక్ పార్క్ వీళ్ళందరితో కూడా కలిసి చేస్తున్నాం సార్. వాళ్ళు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు. వీ విల్ టేక్ అప్ సార్. తర్వాత వాళ్ళంతా కూడా ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ మనకు వస్తుంది. మనకు ఓవరాల్ గా వాళ్ళు స్పెసిఫిక్ కేసెస్ కొన్ని చేస్తారు. మనం చేయాల్సింది ఓవరాల్ గా హెల్త్ ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాం, ప్రివెంటివ్ హెల్త్ బై యూజింగ్ టెక్నాలజీ అండ్ అవర్ రిసోర్సెస్, ఆప్టిమైజేషన్. ఓకే, మీరు ఒక హోంవర్క్ చేసుకోనండి, మాట్లాడదాం. మీరు చెప్పేసేయండి. సెన్సిటైజ్ చెప్తాను. నెక్స్ట్ వాటర్ బోర్న్, నెక్స్ట్ ఇది పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ ఒకటి కొంచెం కన్సర్న్ ఉంది సార్. ఆల్మోస్ట్ ఈ ఇయర్ 73 డయేరియల్ అవుట్ బ్రేక్స్ ఉన్నాయి 104 విలేజెస్ లో. 11 deaths అయినాయి సార్. ఇది గ్యాప్స్, ఫీకల్ కంటామినేషన్, వాటర్ ఫీకల్ కంటామినేషన్, ఫుడ్ పాయిజనింగ్, పైప్ లైన్ లీకేజ్, ఇవన్నీ తెలుసు. మన డిప్యూటీ సీఎం గారు కూడా మన హెల్త్ మినిస్టర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు అందరం కలిసి కంబైన్ మీటింగ్స్ పెట్టుకున్నాం సార్. అందరూ కంబైన్ గా చేస్తున్నాం. బట్ మేబీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఈ రకమైన వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వలన ఈ వాటర్ కంటామినేషన్ తో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దిస్ విల్ కంటిన్యూ టు వర్క్ సార్. నెక్స్ట్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కూడా ఈ ఇయర్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువే ఉన్నాయి సార్. ఇది కూడా శానిటేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. సో డెఫినెట్లీ స్వచ్ఛాంధ్ర మనం క్యాంపెయిన్ లో ఏదైతే తమరు 3rd Saturday చెప్పారో దాంతో పాటు ఎవ్రీ ఫ్రైడే కూడా మనం ఈ డ్రై డే లాగా పెట్టి యాక్టివ్ క్యాంపెయిన్ చేస్తున్నాము. వీ విల్ టేక్ అప్ ఫర్దర్ సార్. ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఈ రెండు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్. 1 is వాటర్ బార్న్, 2 వెక్టర్ బార్న్. ఈ 2 ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. బీ క్లియర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దాట్. మస్కిటో కంట్రోల్ చేస్తే వెక్టర్ బార్న్ కంట్రోల్ అవుతాయి. అదే మరిగా వాటర్, ప్యూర్ వాటర్ ఇస్తే
waterborne disease అన్ని కంట్రోల్ అవుతాయి. లాంగ్ బ్యాక్ వీ యూజ్ టు డూ ఎవ్రీ బోర్ వీ వాంట్ టు చెకప్ బిఫోర్ సీజన్, డ్యూరింగ్ సీజన్, ఎనీ కంటామినేషన్, ఫ్లెష్ ఇట్ అవుట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, ఫ్లెష్ ఫర్దర్. కానప్పుడు కండెమ్ ఇట్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టేకన్ ప్రికాషన్స్. నౌ ఇట్ హెస్ కమ్ వాటర్బార్న్ డిసీజెస్ అగైన్. ఈ వెక్టర్ బార్న్ మీరంతా డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం, అన్నీ పెట్టేస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నట్టున్నాం. ఈవెన్ దెన్ వెక్టర్ బార్న్ డిసీజెస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. చికెన్ గున్యా వచ్చే పరిస్థితి వచ్చింది. డెంగ్యూ. ఇవన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్. శానిటేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సీజన్ అంతా కూడా అయ్యింది. ఇప్పుడు జేఈ ఇవన్నీ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఒక సైకిల్. ఇవన్నీ హాట్ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేసి యూ హ్యావ్ టు కంట్రోల్ టోటలీ. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇట్ షుడ్ నాట్ రిపీట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఇవి ఎక్కడ జరగడానికి వీల్లేదు. దీనికి కన్సిస్టెంట్ రిథమ్స్ లో ఒక యాప్ కూడా పెట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మా జీరో రావాలి. మీరు ఎంత మ్యాక్సిమం తగ్గిస్తున్నారు ఇంపార్టెంట్. నాకు అవుట్కమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్రాసెస్ అవన్నీ మీరు చేయాల్సిన పనులు. నాకు కావాల్సిన అవుట్కమ్. రిజల్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఫోకస్ ఏరియాస్ జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ సార్. NCD-3 అంటే మనం డయాబెటీస్, అలాగే బ్లడ్ ప్రెషరు, ఎనీమియా, వీటన్నిటిని కూడా ఎంటైర్ పాపులేషన్ లో మనం చెక్ చేయడానికి హౌస్ టు హౌస్ సర్వే జరుగుతోంది సార్. లాస్ట్ ఈ మంత్ స్టార్ట్ చేశాము. సో ఆల్మోస్ట్ మనం టోటల్ గా అరౌండ్ 5 crore పాపులేషన్ మనం కవర్ చేస్తాము. సో ఇందులో 18+ ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ కూడా 100% చెక్ చేస్తున్నాము. ఇందులోనే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ 100% ఆభా క్రియేషన్ కూడా టార్గెట్ పెట్టడం జరిగింది. సో ఇది కొంచెం కలెక్టర్స్ కూడా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోగలిగితే కనుక డెఫినెట్లీ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్ సార్. అలాగే బీపీ అండ్ డయాబెటీస్ లైన్ లిస్టింగ్ ఆల్మోస్ట్ 35 lakh పీపుల్ మన దగ్గర డేటా ఉంది. వాళ్ళలో ఆల్మోస్ట్ 80% కంప్లైన్స్ రేట్ ఉంది సార్ మెడికేషన్. సో దీన్ని కూడా 100%కి మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది డెఫినెట్లీ చేస్తాం సార్. ట్రైబల్ హెల్త్ ఒకటి చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇందాక చెప్పాము MMR మనకి 45 ఎంటైర్ స్టేట్ లో ఉంటే 122 ట్రైబల్ ఏరియాస్ లో 122 MMR ఉంది సార్. IMR కూడా 24కి 37 ఉంది. ఎనీమియా 33.4 ఓవరాల్ స్టేట్ ఉంటే 83 మన ట్రైబల్ ఏరియాలో ఉంది. సో దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే సికిల్ సెల్ డిసీజ్ కూడా 6.68 lakhs మనం టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది. ఇందులో క్యారియర్స్ అరౌండ్ 16,960, డిసీజ్ ఉన్న వాళ్ళు 1578 మెంబర్స్ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళందరికి కార్డ్స్ ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ కార్డు హోల్స్ మ్యాచ్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అనేది ఒక ఇంటెన్సివ్ క్యాంపెయిన్ లాగా టేకప్ చేస్తున్నాం సార్. సో ఇది 20 lakh పాపులేషన్, ట్రైబల్ పాపులేషన్ 100% చెక్ చేయడానికి ఏర్పాటు చేశాము. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపు అంటే వీళ్ళనంత ముందే చేసేస్తాం సార్. జూన్కే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇది కనుక చేయగలిగితే మొత్తం అట్లీస్ట్ క్యారియర్స్ అందరూ కనుక కార్డ్స్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ అవేర్నెస్ బిల్డప్ చేస్తే కనుక ఫ్యూచర్ జనరేషన్కి రాకుండా, ఇప్పుడున్న వాళ్ళకి మనం చేయగలిగింది ఏమి లేదు సార్, బట్ ఫ్యూచర్ జనరేషన్కి రాకుండా మనం అవాయిడ్ చేయగలం సార్. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ లో 50% హెల్త్ ఫెసిలిటీ NQS సర్టిఫికేషన్ 2025 కంప్లీట్ చేయాలని, 100% బై 2026 కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ సార్. సో ఇందులో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ 100% చేశాము, ఏరియా హాస్పిటల్ 37%, CHCs 26%. డిసెంబర్ లోపు వీలైనంత వరకు మాక్సిమం ఈవెన్ 100% రీచ్ అవుదామనేది టార్గెట్ గా పెట్టి చేస్తున్నాం సార్. సో I request collectors to concentrate on this quality assurance program. అలాగే FRS 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ 1,06,000 ఎంప్లాయీస్ అందరితో కూడా FRS తీసుకుని దాని ప్రకారం వాళ్ళ అటెండెన్స్ చెక్ చేసి లీవ్స్ కూడా కట్ చేయడం స్టార్ట్ చేశాము. సో ఇది దీనివల్ల డెఫినెట్లీ అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ రిమోట్ ఏరియాస్ లో బాగా పెరిగింది సార్. విల్ కంటిన్యూ దిస్. తర్వాత ఈ హాస్పిటల్ ఫంక్షనింగ్ కూడా మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా 1.33 lakh మెడికల్ ఎక్విప్మెంట్ మనం మెయింటెనెన్స్ PPP బేసిస్ మీద ఇచ్చాము. సో ఆల్మోస్ట్ 98% రిజల్యూషన్ రేట్ ఉంది సార్. అలాగే డ్యామేజ్డ్ ఎక్విప్మెంట్ అంతా కూడా కొంత కండెమ్ చేసి ఇవి డిస్పోజ్ చేయాలి. కలెక్టర్స్ ని
మా స్టాఫ్ ని సూపరింటెండెంట్స్ దే విల్ బి ఇన్ టచ్ విత్ ద కలెక్టర్స్. అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తమరు చెప్పారు సార్. ఇది కొంత చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని సెంటర్స్ లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కొంత ఇంప్రూవ్ చేయాలి. ఏరియా వైజ్ రెస్టారెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ ఏజెన్సీస్ పెట్టారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గురించి తమరు చెప్పారు సార్. టార్గెట్స్ ఇచ్చింది 100% బర్త్ అండ్ డెత్స్ రిజిస్టర్ చేయాలని. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 94.7% బర్త్స్ యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ బర్త్స్ మనం రిజిస్టర్ చేయగలుగుతున్నాం సార్. డెత్స్ అయితే కనుక 133.8, అంటే మనం డెత్ నేషనల్ యావరేజ్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువే డెత్స్ రిజిస్టర్ అవుతున్నాయి. బట్ ఈ బర్త్స్ ఇంకా ఆల్మోస్ట్ 5.3% ఇంకా షార్టేజ్ ఉంది. అలాగే శిశు ఆధార్ ఒకటి 100% చేయమన్నారు. లాస్ట్ 6 months చూస్తే కనుక అరౌండ్ 67% మనం చేయగలిగాం సార్. బ్యాలెన్స్ కూడా చేయాలంటే కనుక శిశు ఆధార్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీస్ పెంచాలి. సో అది ఆల్రెడీ సిఎస్ గారు కూడా మొన్న మీటింగ్ పెట్టారు సార్. విల్ టేక్అప్ దట్ అండ్ ఎన్ష్యూర్ దట్ శిశు ఆధార్ అంటే మనం బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పటికే శిశు ఆధార్ కూడా జనరేట్ చేయగలిగితే కనుక దట్ ఈస్ ద బెస్ట్ టైం సార్. దాని తర్వాత జనరల్ గా నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు టేక్అప్ రిక్రూట్మెంట్స్ డిఈఐసిలోను, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాము యూపీహెచ్సిలోను, అలాగే అదర్ డిఎస్సి సెలెక్షన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలిగితే కనుక అన్ని హెల్త్ ఫెసిలిటీస్ లో ఉంటారు. ఈ సెకండరీ హెల్త్ ఫెసిలిటీస్ లో ఎంసీహెచ్ టీమ్స్ అంటే గైనకాలజిస్టు, పిడియాట్రిషియన్ అండ్ అనస్థిస్ట్ అవైలబిలిటీ ముగ్గురు లేని చోట్ల ప్రయారిటీ ఇచ్చి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ పిలిచాము సార్. ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కడైతే నోటిఫికేషన్ రావట్లేదో లోకల్ గా కలెక్టర్స్ వాకిన్ ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చాము. 2 lakhs ఫర్ రూరల్ ఏరియా, 2.5 lakhs ఫర్ ట్రైబల్ ఏరియా. So they can take up anybody who is willing to come with that remuneration, sir. So the collectors I request to take action to fill up the specialist vacancies. Tarvata health facilities lo sir, VHC buildings, village health clinics 3165 complete ayini. Indulo oka 1000 వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిసిటీ పూర్తిగా స్థాయిలో లేక మనం యూజ్ చేయలేకపోతున్నాము. I am in touch with collectors, sir. I request collectors to ensure that water supply and electricity is provided. అలాగే ఏదైతే రూఫ్ లెవెల్ వరకు అయిపోయినాయో అది ఎన్హెచ్ఎం ఎన్ఆర్ఈజిఏ ఫండింగ్ తో టేకప్ చేస్తున్నాం సార్. ఎన్ఆర్ఈజిఏలో ఫండింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి రూఫ్ లెవెల్ కన్నా కింద ఉన్న వాటిని పిఎం అభీమ్ అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ లో మాకు ఫండ్స్ ఉంటే అందులో డ్రాప్ చేసి పిఎం అభీమ్ అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ లో 3,318 పెట్టుకున్నాము. దీనికి 30 lakhs rupees శాంక్షన్ ఇచ్చాము. సో ఇది కూడా కలెక్టర్స్ కి మొత్తం లిస్ట్ అంతా పంపించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు టేక్అప్ దిస్. అలాగే మనకు 6 bedded యూనిట్స్ మనకి రిమోట్ ఏరియాల్లోనూ ట్రైబల్ ఏరియాల్లోనూ శాంక్షన్ అయితే దాన్ని అట్లీస్ట్ స్టాఫ్ కి అకామిడేషన్ లాగా డిజైన్ చేసి టేకప్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాము సార్. అట్లీస్ట్ ట్రైబల్ ఏరియాల్లో ఎవరు డాక్టర్స్ టెంపరీగా ట్రాన్సిట్ అకామిడేషన్ అన్న ఉంటే కనుక అట్లీస్ట్ అట్రాక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 10 lakhs ఒక్కొక్క యూనిట్ తో చిన్న రెసిడెన్షియల్ ఒక చిన్న క్వార్టర్ లాగా కట్టి చేయడానికి చేస్తున్నాము. అలాగే పిహెచ్సిఎల్ కూడా ఒక 88 15th ఫైనాన్స్ కమిషన్ లో ఇచ్చాం సార్. R&B డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తోంది. దీనికి డబ్బులు ఏం ప్రాబ్లం లేదు. 15th ఫైనాన్స్ కమిషన్ మనీ ఈజ్ ఆల్రెడీ టైడ్ అప్. So I request collectors to take up and help us in getting these facilities on ground at the earliest. Thank you, sir. Anything, Minister Garu? Anything you want to say? Okay. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్ కట్ మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తున్నాం. మీరు ఒక ఇది పెట్టుకున్నారు కానీ జనరల్గా రిపోర్ట్ చేశారు తప్ప ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ క్లియర్ కట్ మైల్ స్టోన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లైక్ దట్. అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ వెరీ, ఇప్పుడు మీరు చూసారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ హ్యావింగ్ క్లారిటీ. సేమ్ థింగ్ హెల్త్ కూడా విత్ క్లారిటీతో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆల్ పారామీటర్స్, దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అవి రెండు చేస్తే దాని మీద మనకు ఈజీ అవుతుంది. అదే సమయంలో సిఎస్ ఒక మీటింగ్ తీసుకొని యాజ్ ఆన్ టుడే పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంత పాపులేషన్ ఏ స్టేట్స్ ఏమున్నాయి మనం ఇంకా కూడా లిటరేచర్ తయారు చేయలేకపోతున్నాం. 4-5 సార్లు చెప్పాను. ఇప్పుడు మీరు ఒకసారి కూర్చొని
బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ ప్రాంప్ట్గా జరగాలి. దీనికి మెకానిజం ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రికార్డ్ మళ్ళా సెంట్రల్ రికార్డ్స్కి ఇంటిగ్రేట్ కావాలి. అప్పుడు సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. అది మీరు చేసి ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ బై హెల్త్ డిపార్ట్మెంట్ వాట్ ఈస్ ది పాపులేషన్ గ్రోత్. మనం అది కూడా వర్కౌట్ చేయాలి. అది కూడా వర్కౌట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని విల్ గివ్ టార్గెట్స్ టు ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో లాస్ట్ మైల్ అప్ టు పంచాయత్. ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వీఆర్ లేట్. ఇప్పుడు కానీ మళ్ళీ ఫర్దర్గా లేట్ అయితే దెన్ వి మే నాట్ డూ ఇట్. దిస్ ఈజ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్. పాపులేషన్ మేనేజ్మెంట్ యాజ్ ఆన్ టుడే 1.6 1.7. 1.5 సార్. Your data is saying 1.7, some data is saying 1.7, no. 1.5 సార్ మనకి అంటే ఎన్హెచ్ఎస్ అంటే మన ఎస్ఆర్ఎస్ డేటా 1.5 వస్తుంది సార్. 1.5కి వచ్చాం. 2 is replacement level. 2 కంటే లెస్ ఉంటే డిమినిషింగ్, ఏజింగ్ ప్రాబ్లం క్యాచింగ్ అప్. 2+ ఉంటే దెన్ ఆటోమేటిక్గా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, స్టెబిలిటీ ఉంటుంది. 1.5 ఈజ్ ఎ డేంజరస్ ట్రెండ్. ఇది కానీ వదిలిపెడితే ఇంకా రాను అది 1 కావచ్చు, ఇంకా మైనస్ కావచ్చు. దెన్ ఆటోమేటిక్గా విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం, విల్ హ్యావ్ ఎ సెట్ బ్యాక్. దెన్ ఆల్ కంట్రీస్ హ్యావ్ రీచ్డ్ నౌ ఏజింగ్ ప్రాబ్లం. వీ షుడ్ నాట్ రీచ్ దట్. హౌ టు వర్క్ ఇట్ అవుట్, విల్ వర్క్ ఇట్ అవుట్ స్ట్రాటజీ. ఇన్సెంటివ్స్ ఫర్ పాపులేషన్ మేనేజ్మెంట్ మోర్ దెన్ 2 చైల్డ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అండ్ ఫ్యామిలీని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇంత మునుపంతా కూడా లార్జర్ ఫ్యామిలీకి సీలింగ్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఉదాహరణకు 5 కేజీలు బియ్యం ఇచ్చి 20 కేజీలు సీలింగ్ పెట్టి ఎంతమంది ఉన్నా 20 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం చేయాల్సింది 5 కేజీలు ఇచ్చిన తర్వాత 24 కంటే ఎక్కువ ఉంటే ఇంకొక 1 or 2 కేజెస్ ఎక్కువ ఇవ్వగలిగితే దెన్ ఇట్ విల్ స్టెబిలైజ్. పాపులేషన్ ఈజ్ అసెట్. ఒకప్పుడు పాపులేషన్ లైబిలిటీ అనే ఉద్దేశంతో ఆల్ పాలసీస్ తీసుకొచ్చాం. ఇప్పుడు పాపులేషన్ ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. దీనికి కావాల్సిన రియల్ టైమ్ ఎన్యూమరేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్. ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ చేయాలి. అది హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేయాలి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఆల్సో పాపులేషన్ మేనేజ్మెంట్ అవి కూడా చేయడం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఎక్కడ చేస్తారు, మున్సిపాలిటీస్ ఎక్కడ చేయాలి, ఇద్దరు చేయడం లేదు. నోబడీ ఈజ్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఒక అఫజర్డ్గా అప్పుడప్పుడు యాడ్ చేస్తున్నారు. 94.7% చేస్తున్నారు సార్. 94.57% జరుగుతోంది. ఇంకొక 5-6% కదా అంతే సార్. 5% కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. కాన్సన్ట్రేషన్ కాదు. కెన్ వి డూ ఈ వారంలో మీరు ఒక వ్యవస్థను పెట్టి from January 1st 100% foolproof system will establish. 100% we have to record. You fix accountability and then we'll do it. Okay? We can do it, sir. The problem is only with the integration with the Aadhaar, sir. So we will work it out, sir. We'll come back on that, sir. ఆధార్కి ఇంటిగ్రేషన్ అవుతుంది కానీ క్వశ్చన్ ఆధార్ కాదు. డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ రిజిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్కి మంది ఇంటిగ్రేట్ కావాలి. సిఆర్ఎస్ సార్, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సిఆర్ఎస్ లో ఇది కావాలి. దానికి ఇంటిగ్రేషన్ సీమ్లెస్ రావాలి. ఏం చేయాలో అది వర్కౌట్ చెప్పండి. ఇందాక తమరు చెప్పిన దానికి సార్ 2036 కి మనం కనుక ఏమి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయకపోతే ద ప్రొజెక్షన్ ఈజ్ ద TFR విల్ కమ్ టు 0.7 సార్, అండ్ నెగిటివ్ గ్రోత్ విల్ కమ్ ఫ్రమ్ 2030 సార్. నెగిటివ్ గ్రోత్ విల్ కమ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎస్. Will slip. From now onwards, you have to work hard. Then only stability will come. Otherwise, you will slip permanently. Then nobody can change. Okay. ఇది ఒక యాంగిల్. దీన్ని మీరు తయారు చేయండి. మళ్ళా తయారు చేసి అందరికి సర్క్యులేట్ చేసి హౌ టు గో అబౌట్ క్లియర్ కట్ మైల్ స్టోన్స్ విత్ క్లియర్ కట్ టార్గెట్స్. ఎస్. సరే, ఇవన్నీ